మనం చూస్తున్నాం ఇప్పుడు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్నాము. మనతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 రోజుల క్రితమే బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాతనే 2 రోజులలోనే 100 కోట్ల రూపాయలు రామగుండం అభివృద్ధికి నిధులు రావడం జరిగింది. అది అన్అఫీషియల్ గా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఒకసారి వారిని అడుగుదాం, అసలు ఈ 100 కోట్ల నిధులు ఎలా వచ్చాయి, ఏంటిది, రామగుండం అభివృద్ధి ఏ దిశగా వెళ్తుంది? ఒకసారి సీనియర్ నాయకులైన బొంతల రాజేష్ గారిని అడిగే ప్రయత్నంలో ఉన్నాం మనము. అన్న నమస్తే. నమస్తే. నిరుద్యోగ టీవీ రిపోర్టర్ కు కెమెరామెన్ కు శుభాకాంక్షలు. చెప్పండి అన్న, ఈ 100 కోట్ల రూపాయల కోసం మీరు పాలాభిషేకం చేస్తున్నారు కదా, గతంలో మీరు ఇప్పటికి చాలా సీనియర్ నాయకులు మీరు ఇక్కడ గోదావరిఖని పట్టణంలో, ఎలా ఉందన్న గతం కంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ప్రెస్ సోదరులే చెప్పాలి ఏ విధంగా ఉన్నదన్న విషయం మీద. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కార్పొరేషన్ కింద ఏదైతే గవర్నమెంట్ అప్పు తీసుకొని ఒక 100 కోట్ల రూపాయలు రామగుండం కార్పొరేషన్ కట్టించడం జరిగింది. అది ఎంత గొప్ప విషయం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఖజానా గత పాలకులు 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఏ బ్యాంకు కూడా ఇవ్వని పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మరి 100 కోట్లు తేవడం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయలతోని ఈ రామగుండం కార్పొరేషన్ మరి ఎంత అందంగా తీర్చిదిద్దాలతో మీ అందరికీ తెలుసు. 100 కోట్లు తెచ్చినందుకు వీళ్ళు ముగ్గురికి ధన్యవాదాలు. అలాగే డిఎం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద రూరల్ కింద 10 కోట్లు కేటాయించడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ కూడా 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా ఈ 2 నెలల వ్యవధిలో ఒక 120 కోట్ల రూపాయలు తెచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏదో పేపర్ పరంగా కాదు, అఫీషియల్గా రిలీజ్ అయింది. గత పాలకులు చెప్పినట్టు 200 కోట్లు ఏటా 200 కోట్లు అని చెప్పి వీటికి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ అవి పోలే. ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి. అది అఫీషియల్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు పాలాభిషేకం చెప్తాం. మీకు అఫీషియల్ లెటర్ కూడా ఇదే వచ్చింది, చూడండి. ఈ గోదావరిఖని ఈ 2 నెలల్లో ఇంత అభివృద్ధి చేసినట్టే మా ఎమ్మెల్యే గారు. మరి రాబోయే కాలంలో ఇది ఒక సుందరవదనంగా మంచి హైటీ హబ్గా చేయాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఖచ్చితంగా మేమందరం కలిసి, కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఇది డెవలప్మెంట్ కోసం అవసరమైతే ప్రతిపక్షాల సహకారం, ఏమైనా సూచనలు ఇస్తే సూచనలు అండి, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. మంచి సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ రామగుండం నిజవర్గం కొత్త పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు మేము ముందుంటామని చెప్పి ప్రత్యేకంగా ఈ 100 కోట్లు కేటాయించినందుకు సీఎం గారికి, మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ గారికి, మా డైనమిక్ లీడరు మా ఎమ్మెల్యే మక్కా సింగ్ గారు, రాజ్ ఠాకూర్ గారికి, మా కాంగ్రెస్ కుటుంబం తరఫున మేము అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాం. చివరి ఒక ప్రశ్న అన్న, మీరు సీనియర్ నాయకులు, అదేవిధంగా గతంలో అంటే మున్సిపల్ ఏర్పాటిన దగ్గర నుంచి కార్పొరేషన్ అయినంత వరకు మీరు కౌన్సిలర్గా పనిచేశారు, కార్పొరేటర్గా పనిచేస్తున్నారు కదా. మరి ఒక్కసారి రామగుండం మున్సిపల్ గతంలో ఎలా ఉంది ఒక్కసారి చెప్పగలుగుతారా? గతంలో 200 కోట్లు వస్తాయని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టు నేను దాదాపుగా 3 కౌన్సిల్లో ఉన్నాను. అవి రాలేదు. ఓన్లీ పట్టణ ప్రగతికి 2 కోట్ల రూపాయలు వచ్చేది. అవి అరకొర నిధులే. అవి 200 కోట్లు వచ్చినాయి టీఆర్ఎస్ గత పాలకులు చెప్పుకున్నారు. అదంతా అబద్ధం. అది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి, అఫీషియల్గా లెటర్ వచ్చింది. అఫీషియల్గా ముందుగా పోతున్నాం. ఖచ్చితంగా ఈ రామగుండం డెవలప్ చేసేందుకు మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, మా సీఎం గారు మాకు అండగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం. 2 రోజుల క్రితం మీరు అంటే కౌన్సిల్లో పెట్టిన 200 కోట్ల రూపాయల బడ్జెట్ పైన మీ అభిప్రాయం? ఇంకా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి, పోతుంటాయి. కొద్ది అరకొర ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేద్దామంటే ఆ సమ్మక్క జాతర విషయంలో టైం లేకుండా, సభ లేకుండా ఈసారి సాధారణ సమావేశం జరుగుతుంది. దాని మీద పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి నిరుద్యోగ టీవీ ద్వారా మీకు చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా సీనియర్ నాయకులు ముందున్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇంకా యువ నాయకులు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళతో కూడా మాట్లాడదాం. మహిళా నాయకురాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.